హైదరాబాద్ లో సృష్టి సరోగసి కేంద్రం మోసం గుట్టురట్టు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంతాన సాఫల్య కేంద్రాల నిర్వాహకులు అలర్ట్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా 15 IVF కేంద్రాలున్నాయి. వీటితో పాటు గుట్టు చప్పుడు కాకుండా మరికొన్ని కేంద్రాలు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో PROల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వారికి భారీగా పారితోషికాలు అందజేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. రాజధానిలో ప్రకంపన సృష్టించిన సృష్టి సంతాన సాఫల్యం నరగోసి కేంద్రానికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ప్రకంపన స్టార్ట్ అయ్యి సరుగోసి ద్వారా దంపతులకు సంతాన సాఫల్య కేంద్రాల ద్వారా బిడ్డలను పుట్టిస్తామని వారికి అక్రమాలు చేస్తూ దానికి సంబంధించి ఎన్నో ఆక్రమణలు బయటపడ్డాయి. సృష్టికి సంబంధించి ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా కేంద్రాలలో సరుగోసి IVF కేంద్రాలను ఏర్పాటు చేసి కొత్త దంపతులకు జంటలకు సంతానం లేని వారికి సంతానం కల్పిస్తామని లక్షలు వసూలు చేస్తున్నారు. ఆ ప్రకంపనలు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాకాయని చెప్పొచ్చు. ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా స్పందించి దానికి సంబంధించి దాని DMHO జిల్లా అధికారులకు కూడా ఎక్కడికక్కడే ఈ నరగోసి సెంటర్లు కానీ IVF సంతాన సాఫల్య కేంద్రాలు కానీ ఎక్కడైతే ఉన్నావో వాటిని రిజిస్టర్ ఉన్నాయా లేదా అక్రమంగా నిర్వహిస్తున్నారని చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా DMHOలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో కూడా 5-6 సెంటర్లు సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తంగా సంతానానికి సంబంధించిన దంపతులను PROలను ఏర్పాటు చేసుకొని వారిని PROల ద్వారా వాళ్ళని దంపతులను కొత్త జంటలు అంటే ఏళ్ళకేళ్ళుగా సంతానం కలగని వారిని ఆ PROల ద్వారా కలిసి వారికి కమిషన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ PROల వ్యవస్థ కూడా చాలా దళారీ వ్యవస్థగా ఉంది. ఇప్పటికే మెడికల్ వ్యవస్థ అంటేనే దళారీ వ్యవస్థగా ఉంది. ఆ దళారీ వ్యవస్థలో చాలామందికి మానసికంగా కుంగిపోయిన సంతానం కలగక కుంగిపోయిన దంపతులను వాళ్ళే టార్గెట్గా చేసి వాళ్లకు లక్షలు గుంజి ఇక్కడ సంతానం కలిగిస్తామని వాళ్ళని నమ్మజేసి ఆక్రమణలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా చాలా రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి సంతాన సాఫల్య కేంద్రాలు కూడా చాలా ఉన్నాయని చెప్పవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలతో పాటు నారాయణపేట, వనపర్తి, గద్వాల, అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో కూడా సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నారు. ఈ కేంద్రాలకు కూడా హైదరాబాద్ నుంచే వాళ్ళు కన్సల్టెంట్ పెట్టుకొని ఇక్కడ దంపతులను తీసుకొని వచ్చి అండాలను ఇతర వీరకణాలను వారికి ఇట్లా చేస్తేనే వారికి బిడ్డలు పుడతారు అని వాళ్ళకు నమ్మించి అంటే వారి భర్తలకు కానీ వాళ్ళకి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన వారి భర్తలకు ఆ దంపతుల నుంచే వీర్యాలను అండాలను సేకరిస్తామని చెబుతూ వారి ద్వారానే సంతానం కలగజేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సృష్టి హైదరాబాద్లో సృష్టించిన ఈ సృష్టి సరగోసి కేంద్రం ఏదైతే ఉందో ఈ కేంద్రంలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వ అధికారులు ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఈ కేంద్రాలు రిజిస్టర్ అయ్యాలి, ఈ కేంద్రాలలో ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి, సాఫీగా జరుగుతున్నాయా లేదా, సంతానం సంబంధించి ఏదైనా నిబంధనలు ఉన్నాయా, ఆ నిబంధనలకు సంబంధించి అధికారులు సరిగా చేస్తున్నారా లేదా, వైద్య సిబ్బంది అక్కడ ఉన్నారా లేదా, ఈ కేంద్రాల ద్వారా ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి దానిపైన కూడా దృష్టి సారించారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వైద్య అధికార శాఖను కూడా అప్రమత్తం చేసింది. వైద్య అధికారులు కూడా జిల్లా వ్యాప్తంగా తిరిగి ఈ నరగోసి సెంటర్లు, IVF సెంటర్లు ఎక్కడైతే ఉంటావో వాటిపైన పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి విచారణ చేపట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ చేపట్టిన విచారణ నేపథ్యంలో నివేదికలు తయారు చేసి రాష్ట్రానికి పంపించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలోని గద్వాల ప్రాంతంలో ఎక్కువగా కర్నూలు ఇతర ప్రాంతాల నుంచి అక్కడ దంపతులకు సంతానం కలగజేస్తామని పుట్టగొడుగుల ఆ సంతాన సాఫల్య కేంద్రాలు, IVF సెంటర్లు, సర్వోస్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన ఈ సృష్టి ప్రకంపనలు ఉమ్మడి పాలమూరు జిల్లానైతే ఖచ్చితంగా తాకే అవకాశం ఉంది. ఈ జిల్లాలో కూడా చాలా సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ వైద్యులు లేకుండా కూడా హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ తెచ్చుకొని దళారీ వ్యవస్థ PROని ఏర్పాటు చేసుకొని ఆ PROలో కూడా అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చే వ్యవస్థ కూడా వారికి దావత్లు ఇచ్చి ముఖ్యంగా ఎక్కడైతే విందు వినాలను వాళ్ళు పంచుకొని వాళ్ళకి దావత్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారా అని చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నరగోసి సెంటర్లపై వైద్య అధికారులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. అధికారులు ఎలాంటి నివేదికలు తయారు చేస్తారనేది దానిపైన కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి నరగోసి IVF సెంటర్లో కెమెరా పర్సన్ కరుణాకర్తో వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్నగర్.